పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్ హీరోలా ఉంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళ హస్బెండ్ జీరోలా ఉండడమే వాళ్ళకి నచ్చుతుంది. అదేమిటి అలా అంటున్నావు అని అనుకుంటున్నారా? అది అంతే. ఇప్పుడు ఒక పెళ్ళికన్న అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వాడు హీరోలా ఉండాలని కోరుకుంటుంది అనమాట. అది నిజం. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చాలా గొప్పలు చెప్పుకుంటుంది అనమాట. నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు చూడు, అబ్బా నా బాయ్ ఫ్రెండ్ హీరో అని చెప్పుకుంటారు చాలా గొప్పగా. అదే అమ్మాయి దాని బాయ్ ఫ్రెండే కనుక పెళ్లి చేసుకుంటే అప్పుడు నచ్చదు, మొగుడు జీరోగా ఉండడమే ఇష్టం. అదంతే. ఎలాగంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి, కారు ర్యాష్గా లేదా బైక్ అని డ్రైవ్ చేస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుంది అనమాట. అబ్బాయి ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నాడు అనేసి. అదే పెళ్ళైన తర్వాత అబ్బా ఏంటంటే అంత కంగారు, సరిగ్గా చూసుకున్నట్టు యాక్సిడెంట్ చేసి నన్ను చెప్పేస్తారా ఏంటి అని కసురుకుంటుంది. అప్పుడు ఆ థ్రిల్ కనపడదు అనమాట. మూడు అజాగ్రత్తగా ఉన్నట్టు అనుకుంటుంది అనమాట. పెళ్లి కాకముందు ఎవడో అమ్మాయిని టీచ్ చేస్తుంటే ఆ బాయ్ ఫ్రెండ్ రయ్యని దూసుకుని వెళ్ళి, ఒరే నీకు బుద్ధి ఉందా లేదా, అమ్మాయిని టీచ్ చేస్తావా అని వాడి కాలర్ పట్టుకుంటే అబ్బా ఎంత నచ్చుతుందో గర్ల్ ఫ్రెండ్కి, నా బాయ్ ఫ్రెండ్ హీరో అని అనుకుంటుంది. పెళ్ళైన తర్వాత మొగుడు అదే పని చేశాడు అనుకోండి, ఏమండి మీకు బుద్ధి ఉందా అసలు, మీకు ఎందుకండి వాళ్ళ గొడవ, ఎందుకు మధ్యలో దోతారు, వాడు ఒకవేళ మిమ్మల్ని లేపకాయ కొడితే మీరు ఏం చేస్తారు, మన పరువు పోతుంది. మీరు ఏమైనా పెద్ద హీరో అనుకుంటున్నారా, అలా అన్నింటిలో తలదొరచడానికి నోరు మూసుకుని పదండి ఇంటికి అంటుంది. అర్థమైంది కదా? మొగుళ్ళు మీరు హీరోలా బతకండి, సన్నాసుల్లా బతకండి, అప్పుడు మీ పిల్లలకి బాగా నచ్చుతారు. కరెక్టే కదా?